హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ వివో Y200 5G టాక్ బ్యాక్ పడిపోయింది మొబైల్కి. అది జస్ట్ మీకు సింపుల్గా మీరు ఇంట్లోనే తీసుకునేటట్టు నేను ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫుల్గా చూడండి. మోడల్ వచ్చేసి వివో. మీరు ఏ రిపేర్ షాప్కి పోకుండా ఇంట్లోనే ఓపెన్ చేసుకునేటట్టు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫుల్గా చూడండి. టాక్ బ్యాక్ అనే ఆప్షన్ ఎలా ఆఫ్ చేయాలా, ఎలా డిజేబుల్ చేయాలా అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే మనకు టాక్ బ్యాక్ ఆప్షన్ అయితే వచ్చేసింది, చూసారా? మన స్క్రీన్ కూడా ఏం పని చేయదు. అలా ఉంటే ఆ ఆప్షన్ ఉంటే అది డిజేబుల్ చేస్తే గానీ మనకు టచ్ కానీ ఏది వర్క్ చేయదు. చూడండి, సింగిల్ ఫింగర్ తో ఆపరేట్ చేస్తుంటే ఆపరేట్ కావట్లేదు. మనం దానికి ఏం చేయాలంటే ఫస్ట్ 2 ఫింగర్స్ అయితే మనం యూజ్ చేయాలా. చూడండి, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా 2 ఫింగర్స్ యూజ్ చేసి స్క్రీన్ మీద స్వైప్ చేస్తే మీకు ప్యాటర్న్ పెట్టుకుంటే ప్యాటర్న్ కానీ, లేదా స్క్రీన్ లాక్ ఏమైనా నెంబర్ లాక్ పెట్టుకుంటే నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. ఫస్ట్ మనం 3 ట్యాప్స్ గనక స్క్రీన్ మీద ట్యాప్ చేసినట్టయితే అది ఓకే అవుతుంది. సింగిల్ ఫింగర్ తో అయితే టచ్ అయితే వర్క్ కాదు. అందుకని చెప్పి నేను ఏ విధంగా అయితే 2 ఫింగర్స్ తో యూజ్ చేసి ఈ ట్రిక్ మీకు డిజేబుల్ చేస్తానో మీరు కూడా అదే విధంగా 2 ఫింగర్స్ యూజ్ చేసి ప్రతి ఆప్షన్ అనేది ఓపెన్ చేసుకునేటట్టు ఫస్ట్ అయితే మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలా. దాని తర్వాత మనకు యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉందో దాంట్లో చూద్దాము. సెట్టింగ్స్ లో వెతుకుతున్నాను నేను. చూడండి, సింగిల్ ఫింగర్ తో అయితే వర్క్ కాదు టచ్. అందుకని చెప్పి 2 ఫింగర్స్ తో మనం ఆపరేట్ చేయాలన్నమాట టచ్ ప్యాడ్ అనేది. చూద్దాం ఆప్షన్ ఎక్కడ ఉందో. మోడల్ వైజ్ గా ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క ఆప్షన్ లో ఇస్తారనమాట ఫ్యూచర్. ఇప్పుడు మనకు ఈ మోడల్లో ఆ ఫ్యూచర్ ఎక్కడ ఉందో మనం చూద్దాము, వెతుకుదాము. వెతుకుతున్నాను ఆప్షన్ కోసం. యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉందో. మనకు 2 ఫింగర్స్ తోనే పని చేస్తుంది టచ్ అనేది. సింగిల్ ఫింగర్ తో అయితే పని చేయదు. అందుకని చెప్పి మీరు కూడా 2 ఫింగర్స్ తో యూజ్ చేయండి. టచ్ ప్యాడ్ అనేది మీకు వర్క్ చేస్తుంది. చూడండి, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఇలాను. దాంట్లో కూడా ఆప్షన్ లేదు. టోటల్ గా బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత చూద్దాము ఏ ఆప్షన్ లో ఇచ్చినారో. సెట్టింగ్స్ అనేది అబౌట్ లోకి వెళ్ళాం, లేదు. బ్యాక్ వచ్చాము. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయవాకండి, ఫుల్ గా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది టాక్ బ్యాక్ అనేది ఎలా ఓపెన్ చేయాలా అనేది. సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ, లొకేషన్, జియో హోమ్ చూద్దాము. ఎక్కడో ఒకటి ఉంటుంది, కాకపోతే మనం వెతకాలన్నమాట. చూడండి, సెక్యూరిటీ అండ్ యాక్సెసిబిలిటీ అని ఉంది. అది క్లిక్ చేయండి. ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేది నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పైన చూసారా స్మార్ట్. నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ అయిన తర్వాత మనకు యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉందో చూడాలన్నమాట. చూద్దాం, స్క్రోల్ చేస్తున్నాను, అన్ని ఆప్షన్స్ చూస్తున్నాను. చూడండి, లాస్ట్ లో అయితే కనిపిస్తుంది కదా యాక్సెసిబిలిటీ. ఓపెన్ చేయాలా, ఓపెన్ చేయండి. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకు పైనే కనిపిస్తుంది, చూసారా టాక్ బ్యాక్ అనేది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. టాక్ బ్యాక్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. అది ఆన్ ఆఫ్ స్విచ్ ని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా
మీకు ఓకే క్యాన్సిల్ స్టాప్ అండ్ క్యాన్సిల్ అని వస్తుంది. అది స్టాప్ చేసేయండి. టాక్ బ్యాక్ ఆప్షన్ ఏదైతే ఉందో అది స్టాప్ చేస్తే మనకు టాక్ బ్యాక్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు సింగిల్ ఫింగర్తోనే టచ్ అనేది పనిచేస్తుంది చూసారా, బ్యాక్ కూడా పనిచేస్తుంది. ఒకసారి టచ్ మనం చూద్దాము పూర్తిగా ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది. బ్రైట్నెస్ కూడా తగ్గుతుంది పెరుగుతుంది, టచ్ కూడా బాగానే వర్కింగ్ చేస్తుంది చూసారా. మీరు ఈ వీడియో గనక చూస్తే ఏ మెకానిక్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఆ ఆప్షన్ అనేది డిజేబుల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి నాకైతే బాగా పనిచేస్తుంది. ఆప్షన్ అయితే రిమూవ్ అయిపోయింది, టచ్ కూడా బాగా పనిచేస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆప్షన్స్ అన్నీ ఫైనల్లీగా టోటల్గా డిజేబుల్ అయిపోయింది. ఆప్షన్స్ అన్నీ బాగున్నాయి. ఒకసారి లాక్ ఓపెన్ చేద్దాము. చూడండి లాక్ కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే ఆ ఆప్షన్ అయితే డిజేబుల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.